ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సూపర్ డూపర్ మూవీ జనతా గ్యారేజ్. మైత్రి మూవీ మేకర్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాని ముందుగా ఆగస్ట్ 12న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి కాస్త ఎక్కువ టైం కావాలంటూ సెప్టెంబర్ 2కి పోస్ట్ పోన్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా జనతా గ్యారేజ్ సినిమాని ఒక రోజు ముందుగా సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఒక రోజు ముందుగా జనతా గ్యారేజ్ సినిమాని రిలీజ్ చేయాలనుకోవడానికి ఒక స్పెషల్ రీజన్ ఉందంట. ఇంతకీ ఆ రీజన్ ఏంటో తెలుసా? అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బర్త్డే రోజైన మే 20న మహేష్ బాబు యాక్ట్ చేసిన బ్రహ్మోత్సవం రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఒక హీరో పుట్టినరోజు నాడు వేరే హీరో సినిమా రిలీజ్ అయితే ఫ్లాప్ అనేది సెంటిమెంట్గా మారింది అంటూ ప్రచారం జరిగింది. ఆ గాసిప్ గురించి ఈ గాసిప్ గర్ల్ కూడా మీ అందరికీ చెప్పేసింది. అయితే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాని సెప్టెంబర్ 2 రిలీజ్ చేయాలనుకున్నారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే. ఒకవేళ సెప్టెంబర్ 2న రిలీజ్ చేస్తే సెంటిమెంట్ ప్రకారం ఫ్లాప్ అవుతుందనే ఆలోచనతో రిలీజ్ డేట్ మార్చారు అంటూ ఇప్పుడు గాసిప్ స్టార్ట్ అయ్యాయి. సెంటిమెంట్ కోసం మార్చారో వేరే రీజన్ వల్ల మార్చారో కానీ ఒకరోజు ముందుగా వస్తున్న జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్లోనే నంబర్ 1 మూవీగా నిలవాలని మనం అందరం కోరుకుందాం. అంతకు మించి మనం ఏం చేయగలం? రామ్ చరణ్ ప్రస్తుతానికి ధృవ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన రూపొందుతున్న ఈ సినిమాని దసరాకి గిఫ్ట్ గా అక్టోబర్ 7న థియేటర్లో నేను అలా వచ్చినప్పుడు ఒక కెరటంలా వేసి లవుతున్నారు. అలాంటి ప్రయత్న లోపం మళ్ళీ జరగకూడదు అనే ఒక కసితో తీసిన సినిమా ఈ చుట్టాలపై విజయం వచ్చినప్పుడు నాది అనుకోకుండా